శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ వై సత్యకుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి రాష్ట్ర యాదవ్ మహాసభ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భగవాన్ శ్రీకృష్ణ మురళంకుల్ शांति ఎల్లవల చక్రధర్ యాదవ్ అధ్యక్షుడు రాష్ట్ర యాదవ్ మహాసభ ఈరోజు ఘనంగా రాష్ట్ర యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో 65వ శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు కారణ జన్ముడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉండాలని, చక్కనైన జీవితం అందరూ కూడా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, ప్రత్యేకించి యాదవుల పట్ల చాలా దుర్మార్గత్వం వ్యవహరిస్తున్నారు. తగిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి అయితే బుద్ధి చెప్తాం. నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే. కాంగ్రెస్కి ఓటేసాం. కాంగ్రెస్ పట్ల మేము చాలా గౌరవంతో ఉన్నాం. పార్టీ తీరు పట్ల మాత్రం సిగ్గుపడుతున్నాం. 16% జనాభా ఉన్న యాదవులకి కేవలం ఒక ఎంపీ సీట్ ఇచ్చి మీరు కళ్ళబొల్లి కబులు చెప్పడం అనేది 6% ఉన్న మీ జనాభాకి మీరు ఎన్ని సీట్లు పొందారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు తీసుకున్నందుకు బాధ కంటే మాకు ఇవ్వలేదన్న బాధ ఎక్కువగా ఉంది. 10 సంవత్సరాలు ఎంపీ చేసిన అంజన్ కుమార్ యాదవ్కి పిసిసి ప్రెసిడెంట్ ఇమ్మంటే ఎన్ని కళ్ళబొల్లి కబులు చెప్తున్నారండి. ఒక మంత్రి లేడు. ఇవాళ తెలంగాణలో సమస్యలు వస్తే మేము ఎవరికి పోయి చెప్పుకోవాలా? కనీసం ఇంకితమైన జ్ఞానం ఉండాలి మీకు. ఏమి 6% జనాభాతో మీరు అధికారంలోకి వస్తానన్న ధీమా ఉందా మీకు? ఒక పక్క మీ గురువు చంద్రబాబు నాయుడు గారు 3 మంత్రులు ఇచ్చాడు యాదవులకి. రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు యాదవుడికి ఇచ్చారు. మీకు అంత దౌర్భాగ్య పరిస్థితి? ఆ మహానుభావుడు కేసీఆర్ గారు కూడా 5 మంది శాసనసభ్యులు, ఒక మంత్రి పదవి, 3 చైర్మన్లు, ఒక రాజ్యసభ సభ్యత్వం, వైస్ ఛాన్సలర్ పదవి అన్ని కట్టించాడు యాదవులకి. ఆయన గుర్తించాడు. ఆయనకి మీకున్న తేడా ఏంటి? ప్రజల్లో మేము ఉన్నామని 100 సంవత్సరాల పార్టీ చరిత్రను చెప్పుకోవడానికి సిగ్గుచేయటం. అతి తొందరలో యాదవుల కనుక తగిన ప్రాతినిధ్యం మీరు కల్పించలేకపోతే తగిన రీతిలో యాదవులంతా మీకు గుణపాఠం నేర్పుతాం.